మందుబాబులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మద్యం అమ్మకాలు జోరుగా సాగుతాయనే అంచనాలు ఉండడంతో మద్యం అమ్మకాలకు ఉన్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని అర్ధరాత్రి వరకు లిక్కర్ సేల్స్ కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నూతన సంవత్సరం సందర్భంగా మద్యం అమ్మకాల సమయాన్ని ఎక్సైజ్ శాఖ పెంచింది. మద్యం షాపులు, బార్లు, క్లబ్లు, ఈవెంట్లకు రాత్రి 1 గంట వరకు అనుమతి ఇచ్చింది. సాధారణంగా ప్రతిరోజు రాత్రి 10 గంటల వరకు మద్యం అమ్మకాలు జరుగుతాయి. అయితే న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో మద్యం వినియోగం ఎక్కువగా ఉండనున్న నేపథ్యంలో మద్యం షాపులు, బార్లు అందుబాటులో లేకపోతే మందుబాబులు బెల్ట్ షాపుల్లో అధిక ధరలకు మద్యం కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉంటుందని భావించిన ప్రభుత్వం అర్ధరాత్రి 1 గంట వరకు మద్యం అమ్మకాలను అనుమతి ఇచ్చింది. ఇక ఇవాళ, రేపు కూడా అర్ధరాత్రి 1 గంట వరకు మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చింది. కాగా ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లిక్కర్ సేల్స్ భారీగా పెరిగినట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. ఈ ఏడాది అక్టోబర్ 16 నుంచి డిసెంబర్ 29 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 6,312 కోట్ల రూపాయల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్లు ఏపీ ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. ఈ 75 రోజుల కాలంలో 26,78,547 కేసుల బీర్లు అమ్మకాలు సాగగా 83,74,116 కేసుల మద్యం అమ్మినట్లు తెలిపారు. బార్లు, వైన్ షాపులకు కలిపి ఈ అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ వెల్లడించింది.